రేషన్ బియ్యం అక్రమ రవాణాపై ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక 6 సభ్యులతో కూడిన సిట్కు చీఫ్ గా వినీత్ బ్రిజ్లాల్ కు బాధ్యతలు అప్పగించారు. సిట్ సభ్యులుగా సిఐడిఎస్సీ ఉమామహేశ్వరరావు, అలాగే డిఎస్సీలు అశోకవర్ధన్, గోవిందరావు, డిఎస్పీలు బాలసుందర్రావు, రత్తయ్యలను నియమించారు. ప్రతి 15 రోజులకోసారి కేసు పురోగతిపై నివేదిక ఇవ్వాలని ఆదేశించిన ప్రభుత్వం సిట్కు పూర్తి స్థాయి అధికారాలు అప్పగించింది. పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాపై కాకినాడలో 13 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. కేదేశం నుంచి మరిన్ని లైవ్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, ఓవర్ టు యు. అక్రమ రేషన్ బియ్యం రవాణాపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలకు సిద్ధపడిందని చెప్పుకోవచ్చు. ఈ రోజు 6 సభ్యులతో కూడిన సిట్ బృందాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో సిఐడి ఎస్పీతో పాటు ఈ చీఫ్ గా వినీత్ బ్రిజ్లాల్ నియమించగా, వారితో పాటు ఒక ఎస్పీ, మరో 4 డిఎస్పీలు ఉన్నారు. ఈ 6 సభ్యులతో కూడా సిట్ బృందాన్ని ప్రభుత్వం అయితే ఏర్పాటు చేసింది. ఇప్పటి వరకు కాకినాడ పోర్టులో జరిగిన అక్రమాలపై ఈ సిట్ బృందం దర్యాప్తు చేయనున్నది. ఇప్పటికే ఈ రేషన్ అక్రమ బియ్యానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా 13 కేసులు నమోదు కాగా, వీటన్నిటిని కూడా ఈ సిట్ బృందం పర్యటించి ఈ కాకినాడ ఈ పోర్టులో జరుగుతున్న అక్రమాలపై, ఏదైతే ఈ రేషన్ బియ్యం ఇతర దేశాలకు తరలిస్తున్నారో దానికి సంబంధించిన ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి వీరంతా రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు. ప్రతి 15 రోజులకి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఇక్కడ ఏం జరిగిందనే దానిపై ఈ సిట్ బృందం నివేదిక సమర్పించాల్సి ఉంది. గత వారం రోజుల క్రితం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడ ఇచ్చేసి పోర్టులో జరుగుతున్న అక్రమాలపై ఆరా తీయడం జరిగింది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి ఒక నివేదిక సమర్పించడం, అదేవిధంగా ఈ కాకినాడ పోర్టు నుంచి అక్రమ రేషన్ బియ్యం ఎలా ఇతర దేశాలకు తరలిస్తుంది తదితర విషయాలన్నీ కూడా పవన్ కళ్యాణ్ ప్రత్యక్షంగా పరిశీలించి దీనికి బాధ్యులు అయితే ఎవరైతే ఉన్నారో జిల్లా సివిల్ సప్లై అధికారిని కూడా రాష్ట్ర ప్రభుత్వానికి రిపోర్ట్ చేయాలని కూడా ఆయన సూచించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇటు అధికారులు కానీ అటు విధంగా పోలీసులు కానీ ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో ఈ అక్రమ రేషన్ బియ్యం రోజు రోజుకి పెరిగిపోతుండటంతో పవన్ కళ్యాణ్ ఈ విధమైన చర్యలకు ఉపక్రమించినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యాప్తంగా ఉచిత బియ్యం పేరుతో వేస్తున్న పేదల బియ్యం, ఈ పేదల బియ్యం అన్ని కూడా ఈ వైసీపీ నేతలు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా అక్రమ మార్గంలో కొనుగోలు చేసి ఇతర రాష్ట్రాలకు తరలించి భారీ మొత్తంలో సొమ్ములు చేసుకున్న పరిస్థితి అయితే ఉంది ఇక్కడ.